హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఫిష్ కర్రీ చూద్దాము. దీనికోసము 1 కేజీ ఫిష్ తీసుకోండి. శుభ్రంగా కడిగి పెట్టుకొని దాంట్లో మనము ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకున్నాక ఒక ప్యాన్ తీసుకోవాలండి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ పట్టేసుకొని ఆ పేస్ట్ వేసుకోవాలండి. పేస్ట్ వేసుకొని దాన్ని బాగా వేపుకోవాలండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టేసి మధ్య మధ్యలో తిప్పుతూ, అంటే అడుగంటకుండా అండి, మధ్య మధ్యలో తిప్పుతూ ఆయిల్ బాగా పైకి తేలేలాగా మనము దాన్ని శుభ్రంగా వేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలండి. చక్కగా వేగనివ్వండి. వేగాక అప్పుడు మనము 2 టేబుల్ స్పూన్స్ కారము, 1 స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక 4 నుంచి 5 గరం మసాలా ఉంటుంది కదండి, ఆ గరం మసాలా పౌడర్ని అందులో నేను కొంచెం మెంతులు ఆవాలు కూడా వేసి పట్టానండి. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్నాను. ధనియాలు, మెంతులు, జీలకర్ర, కొద్దిగా ఆవాలు కూడా వేసుకొని వేయించుకొని పెట్టుకున్నానండి. ఆ మిక్స్చర్ అండి ఇది, ఆ గరం మసాలా. తర్వాత 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని రసం చేసుకొని పెట్టుకోవాలండి. ఆ రసాన్ని మనము వేసేసుకోవాలండి. ఇప్పుడు అది ఉంటుంది కదండి, పిండాక మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ దాన్ని బాగా జ్యూస్ చేసుకొని మళ్ళీ కూడా కలుపుకోవాలి. ఇలా తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి బాగా మరగనివ్వాలండి. ఇది మరిగిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో మనము ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి చాప ముక్కలు, ఆ చాప ముక్కల్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఈ పులుసులో వేసేసుకుంటూ ఉండాలండి. మొత్తం అన్ని ముక్కల్ని చక్కగా వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడే కలపాలండి, మళ్ళీ తర్వాత కలపడానికి ఉండదు. అంటే ఎక్కువగా కలపలేమండి. ఇప్పుడే కొంచెం బాగా కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలండి. అలా అంటే దానికి పట్టిన కారము అదంతా కూడా మనకు పులుసులో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో దాన్ని బాగా మగ్గనివ్వాలండి. తర్వాత మనము కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా ఇట్లా కొంచెం తీసి శుభ్రంగా కడుక్కొని వేసుకొని మూత పెట్టాలండి. చూడండి, కాసేపు తర్వాత తీస్తే అది బాగా మరిగిపోయిందండి. ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.